హలో మై డియర్ లవ్లీస్, ఇవాళ మాకు సార్ నేర్పించబోయే లుక్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. సో అదేనండి, ఈరోజు వచ్చేసి గ్రూమ్ లుక్ అనమాట. సో ఈరోజు మంచిగా గ్రూమ్ లుక్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం గ్రూమ్కి ఎలా మేకఓవర్ చేయాలనేది నాకైతే అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. సో సార్ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బ్రైడ్కి గ్రూమ్కి డిఫరెన్స్, మనం చేసే ప్రోడక్ట్స్ కానీ ఏమి డిఫరెన్స్ ఉంటుంది ఏంటి అలా అనేది మొత్తం అంతా క్లియర్గా అయితే సార్ చెప్పారు. చూస్తున్నారు కదా, మేమైతే మంచి బిజీగా సార్ క్లాస్ వింటూ నోట్స్ అయితే రాసుకుంటున్నాము. సో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దాంతో పాటు ఇవాళ ఎస్ఎఫ్ఎక్స్ మేకప్ కూడా చూపించారనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట. సో డెవిల్ లుక్, హారర్ లుక్, ఇంకా ఎలాగైనా అనుకోవచ్చు. సో దీనికి మా ఫ్రెండ్స్ రియాక్షన్ చూసేయండి. నేనైతే లోపల అసలు ఫుల్ వణికిపోతున్నాను. ఎంత భయం ఉందా, కొంచెం నవ్వేస్తున్నాను. మా ఫ్రెండ్ రియాక్షన్ చూడండి ఒక్కసారి. అది మేకప్ అని తెలిసిన మాకే అంత భయంగా ఉంది. అసలు తెలియని వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి అలా బయటకైతే వచ్చామన్నమాట. సో ఇక్కడ ఒక ఆంటీ గారు కనిపిస్తారు పచారీ షాప్ లో. ఆ ఆంటీ రియాక్షన్ ఒక్కసారి చూసేయండి, పడి నవ్వుకుంటారు. విన్నారు కదా ఆంటీ గారు ఎంత భయపడిపోయారు. సో ఇంకా ముందుంది, ఇంకా కొన్ని క్యాప్చర్ చేయలేదు నేను. ఇంకా ఇది సార్ వాళ్ళ కర్రీస్ పాయింట్ అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఒకసారి, అక్కడ టీ షాప్ లో గట్టిగా గమనించండి. మా సార్ చెప్పగానే ఎవరి పనాలు చూసుకోండిరా అని చెప్పేసేసి చూడండి వాళ్ళు అసలు. సార్ వాళ్ళ స్టాఫ్ అమ్మాయి, ఒక అమ్మాయి పింకీ అని ఉంది. సో తనకి ఈ రోజు హారర్ లుక్ అని అస్సలు తెలీదు. సో తన రియాక్షన్ మీరే వినేసేయండి. విన్నారు కదా, మరి మీ రియాక్షన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సరే మరి అయితే ఉంటాను. లవ్ యూ ఆల్, బై బై.